నమస్తే అండి. ఈనాటి మన చర్చా విషయం హిందూ దేవాలయాలపై రాష్ట్ర ప్రభుత్వాల ఆధిపత్యం. దీని గురించి కొంచెం సమూలంగా మాట్లాడుకుందాం. అన్నామలై గారు తమిళనాడులో ప్రచారం చేస్తూ ఒక వాగ్దానం చేశారు. బీజేపీ ప్రభుత్వం తమిళనాడులోకి వచ్చిన వెంటనే ఆహ్, రాష్ట్ర ప్రభుత్వం చేసే మొట్టమొదటి పని ఎండోమెంట్ డిపార్ట్మెంట్‌ని రద్దు చేయడం. ఆయనకి అంతకుముందు ఒక ఎజెండా అంటూ ఏం లేదు. అక్కడ రాష్ట్ర రాజకీయాల్లో ప్రచార నిమిత్తమై దిగినప్పుడు స్టాలిన్ ద్వారా సనాతన ధర్మం, తద్వారా ఈ ఆయుధం ఆయనకు దొరికింది. ఓకే అన్నారు. ద్రవిడవాదం తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని రద్దు చేస్తామన్నారు. ఓకే, బాగానే ఉంది. అదే వాగ్దానం బీజేపీ మిగిలిన రాష్ట్రాల్లో ఎందుకు చేయలేకపోతుంది? సౌత్లో చూస్తే నార్త్ని గురించి మాట్లాడతాం. సౌత్లో కర్ణాటకలో ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వంలో ఉన్నదే ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది? కాంగ్రెస్ అక్కడ కాంగ్రెస్ ఎన్నికల ముందు అసాధ్యమైన వాగ్దానాలు చేసింది. ఏమిటి? స్త్రీలకి ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కరెంటు, ఇలాంటి కట్టడాలు అలాంటివి అసాధ్యమైనవి. బీజేపీని కూడా అలాంటి అసాధ్యమైన వాగ్దానాలు చేయమని చెప్పట్లేదు, కానీ ఇది అసాధ్యమైనది ఏం కాదు, చట్టసభ. రెండోది, తెలంగాణలో కూడా ఓడిపోయింది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ అదే వాగ్దానం చేసి మళ్ళీ గెలిచింది. రెండు చోట్ల అదే వాగ్దానం, కాంగ్రెస్ గెలిచింది. వీళ్ళు ఏ వాగ్దానాలను చేయకుండా కర్ణాటకలో ఓడిపోయారు, తెలంగాణలో ఓడిపోయారు. నేను చాలా మంచివాడిని, జై శ్రీరామ్, మీరు నాకు ఓటేయండి అంటే ఆ రోజులు పోయాయండి. అందరూ గుర్తించాలి. మరి అంతటి మేధావులు ఉన్న బీజేపీ శ్రేణుల్లో ఈ ఐడియా ఎందుకు వెళ్ళదు అర్థం కావట్లేదు. ఏ వాగ్దానం చేయకుండా ఓటు ఏమంటే వేసే రోజులు పోయాయండి. అలాంటి మనుషులు ఇప్పుడు లేరు. ఏదో నువ్వు మాకేం చేస్తావు, అధికారంలోకి వస్తే మాకేం చేస్తావు, అది ఉచితంగా చేస్తావా, అసాధ్యమైన పనులు చేస్తావా, అవన్నీ మాకు అనవసరం, నువ్వు మాకేం చేస్తావు అనే రోజులు వచ్చేసాయి. ఎందుకంటే ఉచిత బస్సులు, ఉచిత కరెంటు, వీటన్నిటికీ జనం సిద్ధపడిపోయారు, అలవాటైపోయారు. కాబట్టి ఎక్కడి నుంచి తెస్తావని చెప్పి ఎవరు అడగట్లేదు. నువ్వు మాకు ఇస్తావా లేదా, ఇచ్చేవాళ్ళకి ఓటు అనే రోజులు వచ్చేస్తే అంటాక నిదర్శనం ఏంటంటే వాళ్ళు గెలిచారు కాబట్టి చెప్తున్నాను నేను. నార్త్లో కూడాను చాలా చోట్ల బీజేపీ చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని ఎందుకో రద్దు చేయట్లేదు. తమిళనాడులోని అన్నామలై గారు ఆ వాగ్దానం ఎందుకు చేశారు? తెలంగాణ, కర్ణాటకలో ఎందుకు చేయలేదు? అంటే తమిళనాడు కుంభస్థలాన్ని కొడితే సౌత్లోకి ప్రవేశించవచ్చు అనుకోవడం అనేది సత్యదూరం కాదు, నిజమే. తమిళనాడు హిందూయిజానికి సౌత్లో పట్టుకోమలాంటిది. అక్కడ దేవాలయాలు, శిల్ప సంపద ఏదైనా కూడాను అద్భుతమైనది. అక్కడ మంచి పని చేశారు, మంచి వాగ్దానం చేశారు, మంచి రైజింగ్లో ఉన్నారు. ఇంకా 2 years ఉంది అక్కడ ఎలక్షన్స్. ఈలోగా ఏదైనా తగ్గచ్చు. కానీ ప్రస్తుతం అయితే అన్నామలై గారి ఉధృతం చాలా ఉధృతిగా ఉంది. ఓకే, అదే వాగ్దానాన్ని మరి బీజేపీ శ్రేణులు మిగిలిన రాష్ట్రాల్లో, వారు పాలించే రాష్ట్రాల్లో కూడా చేయలేకపోవడానికి కారణం ఏమిటో ఎవరికి అర్థం కావట్లేదు. మొన్న ఈ మధ్య ఒక వీడియో చూశాను. టీఆర్ఎస్ నాయకురాలు కవిత గారు, మన అన్నామలై గారు ఒక చర్చా వేదికలో మాట్లాడుతూ మంచి హీటప్లో ఉంది ఆర్గ్యుమెంటు. అప్పుడు అన్నామలై గారు అన్నారు, తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఏగుల్లో పారింది టీఆర్ఎస్ హయాంలో, అంత అవినీతి ఎక్కువైపోయింది, అది పెద్ద ఆదాయ వనరు అయిపోయింది తెలంగాణ ప్రభుత్వానికి ఆ రోజుల్లో, అది అన్నారు. అఫ్కోర్స్ ఈవెన్చువల్లీ దట్ గవర్నమెంట్ కేమ్ డౌన్, ఫాలన్ డౌన్ ఎవ్రీథింగ్. ఓకే, మరి కవిత గారు ఆ సమయంలో ఈ ప్రశ్న అడగలేదు. అడుగుంటే బాగుంటుంది అని చెప్పి నాకు అనిపించింది. ఏంటంటే మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని ఎందుకు రద్దు చేయట్లేదు? ఆవిడకి అదే అడిగే ధైర్యం ఎందుకు చేయలేకపోయాడంటే నాకు అనిపిస్తుంది వాళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న తెలంగాణలో కూడా వాళ్ళు చేయలేదు. ఆ భయంతో ఆవిడ అడగలేదా? కానీ టీఆర్ఎస్ అనేది ఒక రాష్ట్రానికి పరిమితం అయింది ఇప్పుడు అది లేదు. కానీ బీజేపీ చాలా రాష్ట్రాల్లో ఉంది, ఎందుకు చేయలేకపోతుంది? పెద్ద ఆదాయ వనరే కదా. మరి లెక్కరు పెద్ద ఆదాయ వనరు అయితే అంతకుమించిన ఆదాయ వనరు మన హిందూ దేవాలయాలు, అది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే అబ్రాగేషన్ ఆఫ్ 370 కాశ్మీర్ విషయంలో చేసినట్టు ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి
దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని రద్దు చేయడానికి చట్టబద్ధంగా కుదరదేమో అని చెప్పి నేను ఎక్కడో చదివాను. ఎందుకంటే ఆ బిల్లు తేవాలంటే దేశంలోని మొత్తం 27 ఉన్న రాష్ట్రాలని 2/3 రాష్ట్రాలు ఆమోదం తెలపాలి. 3 వంతుల్లో 2 వంతుల రాష్ట్రాల్లో ఆమోదం తెలపాలి. ఏ రాష్ట్రం చూస్తూ తన పెద్ద కామధేనువు లాంటి ఆదాయ వనరుల్ని కోల్పోదు. కాబట్టి అది జరిగే పని కాదు. ఆర్డినెన్స్ తేవడం, దాన్ని అమలు పరచడం బై ఫోర్సు ఎవరో ఒకరు కోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టు ఏమంటుంది, ఇప్పుడు రాజ్యాంగంలో అది లేదు కదా, క్లియర్గా ఉంది కదా, 2/3 మెజార్టీ కావాలని చెప్పి మీరు అది లేకుండా ఆర్డినెన్స్ పాస్ చేస్తే అది చట్టవిరుద్ధం అని చెప్పి అనొచ్చు. కాబట్టి అది చల్లదు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, బీజేపీ తన సొంత పాలిత రాష్ట్రాలతో మొదలు పెట్టాలి ఉజ్జాయింపుగా. ఉదాహరణగా చూడండి, మేము పాలించే రాష్ట్రాల్లో ఎక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లేదు. కాబట్టి తెలంగాణలో కూడా మీరు మాకు ఓటు వేయండి అంటే వేసేవాళ్ళు. కర్ణాటకలో కూడా ఇదే మాట చెప్పుంటే వేసేవాళ్ళు. ఇప్పుడు తమిళనాడులో అదే వాగ్దానం చేస్తున్నారు. నమ్మేది ఎలాగా? అన్నామలై గారు చెప్పింది నమ్మేది ఎలాగా? అది పెద్ద ఆదాయం వనరు. నమ్మేది ఎలాగా? కర్ణాటకలో ఆ వాగ్దానం చేయలేదు, గెలవలేదు. కర్ణాటక, తెలంగాణలో మరి ఇప్పుడు నమ్మేది ఎలాగా? ఎవరు నమ్ముతారు? కాబట్టి ఇది జరిగే పని కాదు. మనకేంటంటే లోకల్ పాలిటిక్స్ ముఖ్యం. సౌత్లో, నార్త్లో మీరు ఏమన్నా చావండి, ఎవరికి ప్రధానమైనా మాకు అనవసరం. మా రాష్ట్రంలో మాత్రం ఈ వ్యక్తులు మాకు కావాలి. ఒక టిపికల్ మెంటాలిటీ. ఇదేంటంటే నాకు తెలిసిన మొహం ఉండాలి. ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ నాకు తెలిసిన మొహం అంటే లోకల్ మొహం అన్నమాట. ఇప్పుడు నార్త్ అనేసరికి మోడీ మొహం కానీ, అఫ్కోర్స్ కాంగ్రెస్ వాళ్ళు చాలా కాలం పరిపాలించారు మన రాష్ట్రాన్ని. ఇందిరాగాంధీ గారు, పివి నరసింహారావు గారు. అంటే ఇందిరాగాంధీ డైరెక్ట్గా పరిపాలించకపోవచ్చు మన రాష్ట్రాన్ని. పివి నరసింహారావు, నీలం సంజయ్ రెడ్డి వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళే. ఆ రోజుల్లో అయితే నడిచింది. కానీ ఇప్పుడంతా అన్ని చోట్ల లోకల్ పార్టీస్ చాలా బలంగా ఉన్నాయి. మన వెస్ట్ బెంగాల్ సందేశ్ ఖలీ జరిగిన ఉధృతంలో ఒక పబ్లిక్ని ఇంటర్వ్యూ చేస్తే ఒక పత్రిక వెళ్ళాక ఆ పబ్లిక్ చెప్పిన సమాధానం ఏంటంటే, केंद्र मोदी अच्छा है, बहुत अच्छा कर रहा है देश के लिए, बहुत अच्छा प्रधानमंत्री मिला है हमको. మరి నువ్వు లోకల్గా కూడా ఆయనకి ఓటేస్తావు? నేను లోకల్తో హమ్ దీదీకి ఓటు దేంगे, మమతా బెనర్జీకి ఓటు దేంगे. అదేలాగా ఒక స్త్రీ ఏంటి, చాలామంది స్త్రీల మానపకణాలు దోచుకుని వినాశనానికి కారణమైన, ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నం అవడానికి, రోడ్డున పడడానికి కారణమైన ఆ స్త్రీకి మళ్ళీ ఎందుకు ఓటేస్తామంటే, నాన్న అమ్మకు లోకల్ చెయ్యి, లోకల్ చంటిగాడి లోకల్ అన్నట్టు మనం అలా అలవాటు పడిపోయాం మనం. అంటే అది నార్త్ నార్త్ వెస్ట్ బెంగాల్ సౌత్లో లేకపోవచ్చు, కానీ సౌత్ అందరిలోనూ ఇంచుమించు అలాగే ఉంది. అది మన బ్లడ్లో ఉంది. మన సౌత్ మన లోకల్ కావాలి. ఒక విషయం చెప్తాను, ఎవరు ఏమనుకోద్దు. ఇలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు జాతీయత దృక్పథం చాలా తక్కువ. ఎందుకంటే ముందు మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, తర్వాత మన రాష్ట్రం బాగుండాలి, మన దేశం బాగుండాలి. దేశంలో రాష్ట్రం ఉంది, కానీ రాష్ట్రం లేకుండా దేశం ఉండగలదు. ఇప్పుడు దేశానికి కానీ ముప్పు వస్తే రాష్ట్రం ఏం చేయగలదండి? ఏం చేయలేదు. ఇంకో విషయం, ఓకే, అది థియరిటికల్లీ అనుకున్నాను, సెంటిమెంటల్ ఎమోషనల్లీ నేను ఏదో మీకు చెప్తానని మీరు అనుకోవచ్చు. ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇక వద్ద పెద్ద పెద్ద ప్రాజెక్టులు కావాలి. రాష్ట్రంలో ఒక ప్రభుత్వం, కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంటే అయ్యే పనుల ఇప్పటివరకు ఎన్ని అలా ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి ఒకటి చెప్పండి. క్యాపిటల్ విషయం ఏమన్నా సెటిల్ అయిందా? ఆంధ్ర క్యాపిటల్ సెటిల్ అవ్వలేదు. పోలవరం డ్యామ్ ఏమన్నా 100% సాటిస్ఫాక్షన్గా గుండెల మీద అమ్మాయి భలే తీసేట్లా అనుకున్నట్టు అయిందా? అవ్వలేదు. ఆంధ్రాకి ప్రత్యేక హోదా వచ్చిందా? రాలేదు. ఇంకేంటి మనం సాధించింది? ఏం సాధించాం మనం? లోకల్ అన్నాం, మనం చాలా కోల్పోయాం. ఆ విషయం ఎవరికి అర్థం కావట్లేదు. ఎవడు మంచి ఎవడు చెడు కాదు. రాజకీయాల్లో అంటారు చూస్తారా, శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు. ఎవరు మన చుట్టం కాదు. మనకి మన రాష్ట్రానికి ఎవరు మంచి వస్తే వాళ్ళే మనకు చుట్టం, మన బంధువులు, మన నాయకులు, మన దేవుడు. కాబట్టి ఈ విషయం అందరూ ఆలోచించాలి. సరే, అసలు విషయానికి వస్తే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ బీజేపీ ఇకనైనా కళ్ళు తెరిచి ఆలోచించాలి. తను ముందు లైన్లో నిలబడి ఒక రాష్ట్రాల్లో కానీ
తాను పరిపాలిత రాష్ట్రాలగానే చేసి చూపించాలి. చేసి చూపించి ఇదిగో నేను ఇలా చేశాను, సౌత్లోకి నేను కూడా వస్తున్నాను, ముందు ఆంధ్ర, తర్వాత తమిళనాడు, తర్వాత కేరళ, కర్ణాటక, ఇలా చెప్పుకుంటూ పో, ఉన్నపడంగా అధికారంలోకి రాకపోవచ్చు, ఓటు శాతం అయితే పెరుగుతుంది, నెమ్మదిగా అది డెవలప్ అవుతుంది. నువ్వేం చేయకుండా వచ్చి ఓటు వేయమంటే నాన్న ఆ రోజులు పోయా నాన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే. జై హింద్.